జనం జనంతో ఓటు ఓటుతో కలిస్తే ప్రజాస్వామ్యం ఒక సిస్టమ్. ఓటర్ ఓటర్ కలుస్తూ పోతే అవుతుందొక కొత్త కనెక్షన్. ఓటర్ జంక్షన్ హ్యాష్‌ట్యాగ్ ఓటర్ జంక్షన్, ఓటర్ జంక్షన్ హ్యాష్‌ట్యాగ్ ఓటర్ జంక్షన్. లక్ష్యం ఒకటే అందరిది, ఓటు ఉన్నది అందరికీ. ఓటరువై ఓటు వేయి, బాధ్యతతో హక్కుతో ఓటు వేయి. నమస్కారం. ఓటర్ జంక్షన్ కార్యక్రమానికి మా ప్రియమైన శ్రోతలకు స్వాగతం. ఈరోజు మనం ఇంక్లూసివ్ ఎలక్షన్ అంటే ఓటు వేసేందుకు అర్హులైన వారందరినీ ఓటు వేసేలా ప్రోత్సహించటం అన్న విషయం గురించి మాట్లాడుకుందాం. 18 ఏళ్లు దాటిన భారతీయ పౌరులు వాళ్ళు కుల, మత, ప్రాంత, భాష భేదాలు లేకుండా స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే అందరికీ మన చట్టంలో ఓటు వేసే సమాన హక్కుంది. ఓటు వేయటంలో అందరం భాగస్వాములైనప్పుడే శక్తివంతమైన ప్రజాస్వామ్యం, శక్తివంతమైన దేశము ఏర్పడతాయి. ఆగ్నేయ ఢిల్లీ ఎస్డిఎం ఎలక్షన్ పంకజ్ సూద్ గారు ఏం చెప్తున్నారో విందాం. ఎన్నికల ప్రక్రియలో ప్రతి ఒక్క ఓటరు పాలు పంచుకోవాలి, తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి, మన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలి. ఇన్క్లూజివ్ ఎలక్షన్స్ అంటే ఎన్నికల్లో అందరూ పాలు పంచుకోవాలి. ఈ విషయం మీద బాబీ, రీమా, ఆరిఫ్, ఐశ్వర్యలు నలుగురు స్నేహితులు వీళ్ళు చర్చించుకుంటున్నారు. వీళ్ళంతా ఐటీ ప్రొఫెషనల్స్. వీకెండ్ సమయంలో ఏదో రెస్టారెంట్కి వెళ్లారు. వాళ్ళ మాటలేమిటో మనము తెలుసుకుందామా? పదండి. ఐడియల్ ఫ్యూచర్ కోరుకోవటం వేరే, దాన్ని పొందటం వేరే. రేమా, నువ్వు చెప్పు, యువత ఈ దేశంలో ఎటువంటి మార్పును కోరుకుంటుందంటావు? నా మటుకు నాకు అందరికీ సమాన అవకాశాలున్న సమాజం కావాలి. నాకు అటువంటి మార్పు కావాలి. కుల, మత, భాష భేదాలు, స్త్రీ పురుష భేదాలు ఇటువంటి తేడా లేకుండా వాళ్ళ అర్హతను నిరూపించుకునే అవకాశాలు ఉండాలి. అర్హతను బట్టే వాళ్లకు గుర్తింపు రావాలి, అంతే. ఓకే, మరి బాబీ నీ సంగతి ఏంటి? చూడు ఆరిఫ్, ఇప్పుడు మన యువత మీదే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది. బాబీ, నేను ఆర్టికల్ చదివాను. అది చదివినప్పుడు అనుకున్నాను, ఇటువంటి టాపిక్ మీద మనమెందుకు చర్చించుకోకూడదు అని. ఎలక్షన్ జరిగినప్పుడు అందరికీ ఓటు వేసే అవకాశం ఉంటుంది కదా. కానీ పట్టణాల్లో ప్రజల్లో ఓటు వేసే విషయంలో నిర్లిప్తతను గురించి చదివి చాలా బాధపడ్డాను. మన దేశ జనాభాలో 65% కంటే ఎక్కువే యువత ఉంది. కానీ వీళ్లలో ముఖ్యంగా నగరాల్లో ఉండే యువత ఓటు హక్కును వినియోగించుకోవటం లేదు. ఎందుకంటే ఓటు వేయాల్సిన పని లేదనుకుంటారు వాళ్ళు. కరెక్ట్ ఆరిఫ్, నేను ఈ విషయంలో సిగ్గుపడుతున్నాను. ఓటర్ లిస్టులో పేరున్నా ఓటు వేయరు. ఓటు మన హక్కు, ఆ హక్కును వినియోగించుకోవాలి కదా. ఖచ్చితంగా. ఎవ్రీ ఓట్ కౌంట్స్. ఒక్క ఓటుతో మనకు నచ్చిన నాయకుణ్ణి ఎన్నుకోవచ్చు. ఓటు ఎంత విలువైనదో ప్రజలకు తెలియాలి. ఓటు వేసేందుకు టైం లేదంటారు. మన ఒక్కరి ఓటు వల్ల ఒరిగేదేముంటుంది? అయినా మన అభిప్రాయం ఎవడికి కావాలి అంటారు. ఇదేమైనా బాగుందా? ఇవన్నీ కుంటి సాకులు, అంతే. ఇది మన దేశం. మన దేశాన్ని చక్కదిద్దేందుకు సమయం మనమే కల్పించుకోవాలి. బాగా చెప్పావు ఆరిఫ్. దేశంలో ప్రతి పౌరుడు ఓటు విలువను గురించి తెలుసుకోవాలి. దేశంలో ఎక్కడి నుంచైనా ఓటు హక్కును వినియోగించుకోవాలి. మన ఓటు మన నినాదం. మిత్రులారా, ఈ చర్చ కాస్త గంభీరంగా ఉంది కదా. ఆరిఫ్ అన్నట్టు నగర ప్రాంతంలో నివసించే యువత ఏదో ఒక సాకు చెప్పో లేదా నిర్లక్ష్యంగానో ఓటు వేసేందుకు వెళ్లటం లేదని ఇటీవల కొన్ని పరిశీలనల వల్ల బయటపడింది. అదే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యువతలో ఓటు వేసే శాతం ఎక్కువగా ఉందట. వాళ్లకు తమ బాధ్యత ఏమిటో తెలుసు, అందుకే ఓటు తప్పనిసరిగా వేస్తారు. ఇక నగర యువత కూడా ఓటు తప్పకుండా వెయ్యాలి. ఈ స్నేహితుల చర్చ ఇంకా నడుస్తూనే ఉంది. పదండి, అదేంటో విందాం. నిజం ఆరిఫ్, అందరూ ఓటు వేసేందుకు సమయం కేటాయించుకోవాలి తప్పకుండా. ఎన్నికల్లో అందరూ పాలు పంచుకోవాలని ఎన్నికల సంఘం ఎన్నో విధాల ప్రయత్నిస్తూనే ఉంది. మహిళలు, ట్రాన్స్జెండర్లు, సీనియర్ సిటిజన్లు,
దివ్యాంగులు వీళ్ళందరూ ఓటు వేసేందుకు ఎన్నో సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు కూడా. రీమా, దీనికి తోడు ఆదివాసులు, సుదూర ప్రాంతాల్లో నివసించే పౌరులు, మారుమూల ప్రాంతాల్లో ఉండే ఓటర్లు వీళ్ళందరూ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎన్నెన్నో సదుపాయాలు కల్పించారు. ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్ కమిషన్ అడిషనల్ సీఈఓ డాక్టర్ ప్రంజల్ హజారికా గారు ఏం చెప్తున్నారో విందామా? దేశవ్యాప్తంగా 2024లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో మన సమాజంలోని వల్నరబుల్ సెక్షన్స్ అంటే దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్లు వీరందరి భాగస్వామ్యం కోసం ఇంక్లూజివిటీ అనే కాన్సెప్ట్ను తీసుకొస్తున్నాం. వీరి సౌలభ్యం కోసం అనేక సౌకర్యాలు కల్పిస్తున్నాం. అలాంటి సౌకర్యమే సక్షమ్ యాప్. దివ్యాంగులు ఎవరైనా ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఎన్నికల రోజు తమకు ఓటు వేయడానికి కావలసిన సదుపాయాల కోసం నమోదు చేసుకోవచ్చు. అది వీల్ చైర్ కావచ్చు, లేదా ఇంటి వద్ద నుంచి పోలింగ్ బూత్ వద్దకు తీసుకురావడం, మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకెళ్లడం వంటి సదుపాయాల కోసం నమోదు చేసుకోవచ్చు. వారికి ఆ సదుపాయం కల్పిస్తాం. పోలింగ్ బూత్లో వారికి ఓటు వేయడానికి అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. ఆరిఫ్, ఈ ఇన్క్లూజివ్ ఎలక్షన్స్ గురించి నీ అభిప్రాయం ఏంటి? నా ఉద్దేశం ఏమిటంటే, ఎన్ని బాధలైనా ఇబ్బందులైనా సరే అన్నిటినీ అధిగమించి నగరంలో ఉన్న పల్లెటూర్లలో ఉన్న మన యువత, స్త్రీలు, పురుషులు, ఇతరులు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు అందరికీ ఓటు వేసే హక్కు సమానంగా అందాలి. దేశంలోని పౌరులందరినీ ఓటర్ల జాబితాలో చేర్చాలి. అక్షరాస్యులు, నిరక్షరాస్యులు, స్త్రీలు, వయోవృద్ధులు, పల్లెవాసులైనా పట్నవాసులైనా, కులమేదైనా మతమేదైనా ఎన్నికలు జరిగే రోజు నిస్సందేహంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటు వేసే హక్కు అందరికీ సమానం. కులం, మతం, ఆర్థిక పరిస్థితి, ఆడ మగ ఇటువంటి తేడాలేవి ఉండకూడదు. అందరూ ఓటు వేసే రోజు పోలింగ్ స్టేషన్కు వెళ్ళాలి, ఓటు వేయాలి. కరెక్ట్ ఆరిఫ్. ఓటరు కావాలంటే మీరు 18 సంవత్సరాల వయసు దాటి భారతదేశ పౌరులైన వారందరూ మీ పేరు ఓటర్ల లిస్టులో లేకపోతే వెంటనే నమోదు చేయించుకోవాలి. ఖచ్చితంగా రీమా. దీనికోసం ఫామ్ నంబర్ 6ని నింపాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం ఓటర్ హెల్ప్ లైన్ యాప్ సహాయంతో నమోదు చేసుకోవచ్చు. మిత్రులారా, ఆరిఫ్, రీమా, ఐశ్వర్య, బాబీ వీళ్ల మాటలు మిమ్మల్ని ప్రభావితం చేసే ఉంటాయి కదా. ఎన్నికల్లో సమాజంలోని ప్రతి పౌరుడు పాలు పంచుకోవాలని ఎన్నికల కమిషన్ ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. ఇటీవలే ఛత్తీస్గఢ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లకు ఎటువంటి సదుపాయాలు కల్పించాలో బస్తర్ జిల్లా ఎన్నికల అధికారి చెప్తున్నారు. అదేంటో విందాం. నా పేరు విజయ్ దయరాం. నేను ప్రస్తుతం బస్తర్ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్నాను. ఈ మధ్యనే ఛత్తీస్గఢ్లో శాసనసభకు ఎన్నికలు జరిగాయి. బస్తర్ జిల్లాలో మొత్తం 3 శాసనసభ నియోజకవర్గాలున్నాయి. మరొక నియోజకవర్గంలో కొంత భాగం కూడా ఉంది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించేలా చర్యలు మొదలుపెట్టాం. పట్టణంలో పనిచేసే వివిధ ప్రాంతాల ప్రజలతో ర్యాలీలు నిర్వహించాం. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలు కావచ్చు, మా బూత్ లెవెల్ అధికారులు కావచ్చు, స్కూల్ పిల్లల ద్వారా కూడా ర్యాలీలు నిర్వహించడమే కాకుండా అనేక కార్యక్రమాలు చేపట్టాం. ప్రజలు ఎన్నికల్లో పాల్గొనేలా ప్రోత్సహించాం. మూడో విషయం ఏమిటంటే, అనేక నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఒకప్పుడు అతి కష్టం మీద 3-4 కన్నా ఓటు వేయడానికి ముందుకు వచ్చేవారు కాదు. అలాంటి ప్రాంతాల్లో వాహనాలు వెళ్ళేలా రోడ్లు వేసి ప్రజల విశ్వాసాన్ని పొంది అక్కడ పోలింగ్ బూతులు ఏర్పాటు చేశాం. చందామెట్ట, కాలేపాల్, అరకోడేర్, ఏర్పుండ్, బుదలి వంటి ప్రాంతాల్లో స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి ఇప్పటిదాకా పోలింగ్ కేంద్రాలు లేనేలేవు. అందువల్ల అక్కడి ప్రజలు ఓటు వేయడానికి దాదాపు 10-12 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వచ్చేది. ఆ ప్రాంతాల్లో ప్రజల విశ్వాసాన్ని పెంపొందించే చర్యలు చేపట్టిన తర్వాత ఈరోజు అక్కడ పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ శాతం చూసినట్లయితే సగటున 70-80% వరకు పోలింగ్ నమోదైంది. మిత్రులారా, మనమంతా భారతదేశ పౌరులం. మన బాధ్యతలేమిటో మనకు తెలుసు. బాగా ఆలోచించి మనం ఓటు వేస్తాం. మన అభిప్రాయాలను ప్రపంచానికి వినిపించే హక్కు మనకుంది.
ఓటే మన కంఠస్వరం కనుక మన హక్కును, అధికారాన్ని అర్థం చేసుకుందాం. తెలివైన పౌరులుగా మన ఓటును వినియోగించుకుందాం. ఈ విషయం గురించి భారత ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ గారి మాటల్లో మరిన్ని విశేషాలు విందామా? 18 साल से लेकर 100 वर्ष से अधिक आयु की महिलाएं, पीडब्ल्यूडी, थर्ड जेंडर सभी हमारे प्राउड मतदाता है और इस तरह हमारा रोल सर्वसमावेशी है यानी इंक्लूसिव है और पोलिंग को हम लगातार इंक्लूसिव और एक्सेसिबल यानी समावेशी और सुगम बना रहे हैं. ఇప్పుడు ఈ రోజు మేమడగబోయే ప్రశ్న ఏమిటంటే, ఓటర్ల లిస్టులో మీ పేరు నమోదు చేసుకునేందుకు మీరు ఏ యాప్ను ఉపయోగిస్తారు? మీ సమాధానాలను మా వాట్సాప్ నంబర్కు పంపించండి. మా వాట్సాప్ నంబర్ 9990319190. ఫోన్ నంబర్ మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా వినండి. 9990319190. విజేత పేరు ఓటర్ జంక్షన్ వచ్చే భాగంలో అనౌన్స్ చేయడం జరుగుతుంది. అంతేకాదు, భారత ఎన్నికల సంఘం వారి నుండి బహుమానం కూడా మీ అడ్రస్కు చేరుతుంది. ఇక మా గత ఎపిసోడ్లో మేమడిగిన ప్రశ్నకు సరైన సమాధానం 16. లక్కీ విజేత ఎవరంటే బిఎం విశ్వనాథ్, బళ్ళారి, కర్ణాటక. మీకు అభినందనలు. మిత్రులారా, ఇన్క్లూసివ్ ఎలక్షన్స్ అంటే ఎన్నికల్లో అందరి భాగస్వామ్యానికి సంబంధించి ఇవాల్టి మా చర్చ చాలా ఉపయోగకరంగా ఉందనుకుంటున్నాం. ఇలాంటి ఒక బాధ్యత గల ఓటరుగా వ్యవహరించేందుకు మీరు ప్రయత్నిస్తున్నారు కదా. ప్రతివారం మా ఈ కార్యక్రమంలో మీరు ఒక బాధ్యత గల ఓటరుగా ఓటు వేయాలని చెప్తూనే ఉన్నాం. మీరు ఓటర్ హెల్ప్ లైన్ యాప్ను కూడా ఉపయోగించవచ్చు. దీన్ని ఉపయోగించడం చాలా సులభం. ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండిట్లోనూ అందుబాటులో ఉంది. ఓటర్ హెల్ప్ లైన్ నెంబర్ 1950 కూడా మీరు వినియోగించుకోవచ్చు. ఓటర్ జంక్షన్ కార్యక్రమం తప్పక వినండి. ఓటు వేయటానికి సంబంధించి మీకున్న సందేహాలన్నింటినీ మేము పరిష్కరిస్తాం. మేము మీకోసమే వేచి ఉంటాం. వచ్చే వారం ఇదే రోజు ఇదే సమయానికి కలుద్దాం. నమస్తే. జనం జనంతో ఓటుతో కలిస్తే ప్రజాస్వామ్యమొక సిస్టమ్. ఓటర్ కలుస్తూ పోతే అవుతుందొక కొత్త కనెక్షన్. ఓటర్ జంక్షన్ హ్యాష్ ట్యాగ్ ఓటర్ జంక్షన్. ఓటర్ జంక్షన్ హ్యాష్